దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 109. గౌతమ్ తాన్యాని పంపించేసి చీకటి పడుతుండగా ఓ ప్రదేశంలో రోడ్డు పక్కన కారు ఆపి అవంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే ప్లేస్లో మరో పక్క ఎయిర్పోర్ట్ నుంచి మహర్షిని పికప్ చేసుకుని వస్తున్న బెనర్జీ గారి కార్ స్ట్రబుల్ ఇచ్చి ఆగుతుంది. బెనర్జీ గారి కార్ దిగి కారు బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తుంటాడు. మహర్షి కూడా కార్ దిగి వచ్చి, మరి కొద్దిసేపుంటే ఇంటికి చేరుకునేవాళ్ళం కదా బెనర్జీ గారు. ఇంతలోనే కారుకి ఏమైంది? అని అడుగుతాడు. ఈ మధ్య నా కారు బాగా స్ట్రగుల్ ఇస్తుంది మహర్షి. దీన్ని మార్చాలని చూస్తున్నాను అంటూ బెనర్జీ గారు రిపేర్ సంగతి చూస్తూ ఉంటాడు. గౌతమ్ అవంతికి ఫోన్ చేయబోయి ఏవో మాటలు వినిపించడంతో అటుగా చూస్తాడు. అక్కడ వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతుంటాడు. వాళ్ళని అనుమానంగా చూస్తూ, నేను అవంతి ఇక్కడ మీట్ అవుతున్నామని ఈ మహర్షికి తెలిసే ఇక్కడికి వచ్చి ఉంటాడా అని అనుకొని, మహర్షి వల్ల అటు తండ్రి ఆరోగ్యం, ఇటు స్నేహితురాలి జీవితం నాశనం అయిందనే సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఆవేశంతో మహర్షి దగ్గరికి వెళ్తుంటాడు. మహర్షి బెనర్జీ గారితో మాట్లాడుతూ గౌతమ్ దగ్గరికి రావడం చూస్తుంటాడు. గౌతమ్ ఇక్కడ ఉన్నాడేంటి బెనర్జీ గారు అని అడుగుతాడు మహర్షి. దాంతో బెనర్జీ గారు కూడా గౌతమ్ దగ్గరికి రావడం చూసి, అమ్మో, ఈ ఇద్దరు కలిస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ అవుతుంది అని అనుకుంటాడు. గౌతమ్ దగ్గరికొచ్చి, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. కారు స్ట్రబులిస్తే బెనర్జీ గారు చూస్తున్నారు గౌతమ్ అంటాడు మహర్షి. కారు స్ట్రబులిచ్చిందా, లేదంటే స్ట్రబులిచ్చినట్టుగా నాటకం ఆడుతున్నారా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. నాటకం ఆడాల్సిన అవసరం మాకేంటి, నిజంగానే కారు స్ట్రబులిచ్చింది అంటాడు మహర్షి. అబద్ధం. ఇక్కడ నేను అవంతి కలిసి మాట్లాడుకోబోతున్నామని తెలిసి కారు స్ట్రబుల్ వంకతో ఇక్కడ ఉన్నారు కదా. అవంతి నీ గురించి నాకేమైనా చెప్తుందేమోనని నీ కంగారు కదా అని అడుగుతాడు గౌతమ్. ఏంటి, అవంతి నువ్వు కలిసి మాట్లాడుకోబోతున్నారా? నాకసలు ఆ విషయమే తెలీదు అంటాడు మహర్షి. నటించకు మహర్షి. ఇలా నటించే నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని అన్యాయం చేశావు. నీ నటనలు నా స్నేహితురాలు నమ్ముతుందేమో కానీ నేను నమ్మను అంటాడు గౌతమ్. మహర్షి చెప్పేది నిజమే గౌతమ్ అంటాడు బెనర్జీ గారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే ఇదే అని మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు బెనర్జీ గారు అంటాడు గౌతమ్. గౌతమ్ మొండి వైఖరి గురించి ఇద్దరికీ తెలుసు కాబట్టి మౌనంగా ఉంటారు. అవును, నేనొకటి అడుగుతాను చెప్పు అని అంటాడు గౌతమ్. ఏంటి అని అడుగుతాడు మహర్షి. ఒకవేళ నువ్వు మీ నాన్న గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు అని హేళనగా అడుగుతాడు. అవమానించడానికి మాట్లాడుతున్నాడని మహర్షికి అర్థమై, త్వరగా కానివ్వండి బెనర్జీ గారు, వెళ్దాం అంటాడు మహర్షి. బెనర్జీ గారు కూడా ఆ కారు స్ట్రగుల్ క్లియర్ అయితే బాగుండు అన్నట్టుగానే చూస్తుంటాడు. గౌతమ్ పొగరుగా నవ్వుతూ, ఎలాగో వచ్చారు. అవంతి వచ్చాక, నేను అవంతి మాట్లాడుకున్నది విన్నాక నిదానంగా వెళ్ళొచ్చు గాని, ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న గురించి తెలుసుకోవాలి అంటే, ఈ దేశంలో ఉన్న అందరి మగాళ్ళతో డీఎన్ఏ టెస్ట్ చేయాలేమో కదా అని అడుగుతాడు. మర్యాదగా మాట్లాడు గౌతమ్ అంటాడు మహర్షి కోపంగా చూస్తూ. తండ్రెవరో తెలియని ఒక ప్రాస్టిట్యూట్ కడుపులో పుట్టిన నీలాంటి వాడికి మర్యాద ఇచ్చేది ఏమిట్రా అంటూ గౌతమ్ కోపంతో మాటలు జారుతాడు. మాటలు జారుకు గౌతమ్. మా అమ్మ నువ్వు అనుకున్నట్టే కావచ్చు, కానీ నన్ను మాత్రం మనసారా ప్రేమించిన వ్యక్తితోనే కన్నది అంటాడు మహర్షి. అవునా, అయితే ఎవరతను, ఎక్కడున్నాడో చెప్పు అంటూ నిలదీస్తుంటాడు. మహర్షి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. మహర్షి పరిస్థితికి బెనర్జీ గారు బాధపడుతూ, ఏంటి గౌతమ్, అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు. నీ దారిన నువ్వుండు, మా దారిన మేముంటాము అంటాడు. మీరాగండి బెనర్జీ గారు. ఇతని వల్ల నాకు జరిగిన అన్యాయం తక్కువేమీ కాదు. మా నాన్ననే హాస్పిటల్ పాలు చేశాడంటే, నా స్నేహితురాలి జీవితాన్ని కూడా నాశనం చేశాడు అని మహర్షి వైపు ఇంకా ఆవేశంగా చూస్తూ, చెప్పు, మీ నాన్న ఎవరు? అసలు మీ నాన్న ఎవరో నీకు తెలియకపోయినా నిన్ను కన్న మీ అమ్మకైనా తెలుసా అని అడుగుతాడు. ఇక మహర్షికి సహనం చచ్చిపోయి,
గౌతమ్ చెంప మీదించి ఒక్కటి పీకుతాడు. అలా కొడతాడని ఊహించని గౌతమ్ షాక్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది చూసి బెనర్జీ గారు కూడా కంగారు పడుతుంటాడు. ఇక ఆ దృశ్యం అప్పుడే అక్కడికి వచ్చిన అవంతి కంట పడుతుంది. అప్పటికే మహర్షి ఆవేశం చల్లారక, ఏమో అని ఊరుకుంటూ ఉంటే, నీ ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? అంటూ ఇంకొకసారి చెయ్యి లేపుతుండగా, ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంటారు. ఎవరు అని మహర్షి పక్కకు తిరిగి చూస్తే, ఆ దృశ్యం చూసి ఆవేశంలో ఉన్న అవంతి గాలిలో ఉన్న మహర్షి చేయిని పట్టుకొని, నా స్నేహితుడి మీదనే చేయి చేసుకుంటారా? అంటూ మహర్షిని కోపంగా వెనక్కి నెడుతుంది. అవంతి అలా చేయటం మహర్షి షాక్ అవుతుంటాడు. తన ప్రవర్తన భరించలేకపోతుంటాడు. అదేంటమ్మా మహర్షిని అలా నెట్టావు? అని అడుగుతాడు బెనర్జీ గారు. నెట్టడం కాదు, చెయ్యెత్తి కొట్టనందుకు సంతోషపడండి అంటుంది ఆవేశంతో. ఆ మాటతో మహర్షికి గుండె పగులుతుంటుంది. బెనర్జీ గారు కూడా స్టన్ అయిపోతుంటాడు. అలాగే జరగాలి అన్నట్టుగా గౌతమ్ చూస్తూ ఉంటాడు. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమ్ వైపు చూసి, నా భర్త తరపున నేను క్షమాపణ చెప్తున్నాను గౌతమ్. నేను నిన్ను కలవాలి అనుకోవటం నా పొరపాటైంది. మీ ఇద్దరి మధ్య ఇంతకన్నా గొడవ పెద్దది కావటం నేను భరించలేను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చేతులు జోడిస్తుంది. చెంపదెబ్బ తినేసరికి గౌతమ్ కూడా కాస్త గిల్టీగా అనిపించి మహర్షి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ మహర్షి వైపు చూసి, నన్ను బాధ పెట్టడమే కాకుండా ఇవాళ నా స్నేహితుడి మీద చేయి చేసుకొని నా దృష్టిలో ఇంకా హీనులైపోయారు. ఛీ అని ఆవేశంలో ఉన్న అవంతి మహర్షిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటుంది. గౌతమ్ మాటలకే గుండె పగిలిని ఉన్న మహర్షి ఇప్పుడు అవంతి ప్రవర్తనను ఇంకా తట్టుకోలేకపోతుంటాడు. వెళ్తున్న తన వైపు బాధగా చూస్తుంటాడు. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ అలా నడుస్తూ ఉండగా ఒక ఆటో వస్తుంది. ఆ ఆటో ఆపి సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ ఆటో ఓ నిర్మానుష ప్రదేశంలో ఆగుతుంది. అవంతి అనుమానపడుతూ, ఇక్కడ ఆపావేంటి డ్రైవర్ అని అడుగుతుంది. వాడు అప్పుడు క్లియర్‌గా తనకి మొహాన్ని చూపించి, నీతో ఎంజాయ్ చేద్దామని ఇక్కడ ఆపానవంతి అంటాడు. వాడిని చూసి భయంతో షాక్ అవుతుంటుంది. డ్రైవర్ స్థానంలో ఉంది కోటిగాడు. వాడు రాక్షసంగా నవ్వుతూ ఆటో దిగి అవంతిని బలవంతంగా కిందికి గుంజుతుంటాడు. నన్ను వదలరా అంటూ అవంతి వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. తనని బలవంతంగా బయటికి గుంజి పట్టుకొని, వదలటానికి కాదే నిన్ను పట్టుకొచ్చింది. ఇవాళ నీతో ఎంజాయ్ చేసి ఎప్పటినుంచో నీ మీద ఉన్న కోరికని తీర్చుకోవడానికి తీసుకొచ్చాను అంటాడు. వాడి మాటలకు అవంతి భయపడుతూ, నువ్వు కనపడకుండా పోయావన్నారు కదా! అసలు ఈ సిటీకి ఎప్పుడొచ్చావురా? అని అడుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకొని నీ మొగుడుతో వచ్చిన కొన్ని రోజులకే వచ్చానే. కానీ నీ మొగుడు నన్ను నీ జోలికి రానివ్వకుండా నన్ను పట్టుకొని బంధించి ఇన్నాళ్ళు నా నుంచి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పారిపోయి నీ సంగతి చూద్దామని వచ్చాను అంటాడు కోటిగాడు. అది విని ఆశ్చర్యపోతూ, ఏంటి మహర్షి గారు నిన్ను బంధించారా? అని అడుగుతుంది. అవునే, వాడి గొంతులో ప్రాణం ఉండగా నిన్ను నాకు దక్కనివ్వనన్నాడు. ఇప్పుడు వాడి ప్రాణాలు ఉండగానే నిన్ను అనుభవిస్తాను అంటూ పకపక నవ్వుతుంటాడు. మహర్షి గురించి ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి అవంతికి మరొకసారి ఎదురవుతుంది. పదవే అంటూ వాడు అవంతిని పట్టుకొని ఓ నిర్మానుష ప్రదేశంలోకి లాక్కొని వెళ్తుంటాడు. వదలరా నన్ను, నా జోలికి వస్తే చంపేస్తాను అంటూ వాడిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ వాడు బలంగా తనని లాక్కొని వెళ్తుంటాడు. తనని తీసుకెళ్లి ఓ చెట్ల పొదల్లోకి నెడతాడు. అవంతి ఆ ఫోర్స్‌తో దూరంలో వెళ్ళి కింద పడి వాడిని భయంగా చూస్తూ ఉంటుంది. అది చీకటైనా
వెన్నెల వెలుతురులో అవంతిని కోరికతో చూస్తూ, ఇక్కడికి ఎవ్వరూ రారే, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ దగ్గరికి వస్తుంటాడు. అవంతి లేచి పారిపోతుంటే పులిలాగా తన వెంట పడి పట్టుకొని పశువులాగా ప్రవర్తిస్తుంటాడు. వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం శత విధాలుగా చేస్తూ ఉంటుంది. అవంతిని కోపంతో కింద పడేసి, ఎక్కడికి పారిపోతున్నావు? ఇవాళ నా చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ తన మీదకి రాబోతుంటే, రేయ్ అనే పిలుపు గట్టిగా వినిపిస్తుంది. దాంతో ఇద్దరు అటువైపుగా చూస్తారు. ఎదురుగా మహర్షి ఉగ్ర నరసింహుల్లా కనిపిస్తూ ఉంటాడు. మహర్షిని చూడగానే అవంతికి ప్రాణం లేచి వస్తూ అక్కడి నుంచి లేచి, మహర్షి గారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని హక్ చేసుకుంటుంది. వాడి వల్ల అవంతి ఎంతగా భయపడి ఉంటుందో దగ్గరగా ఉన్న అవంతి హృదయ స్పందనలు బట్టి మహర్షికి అర్థమవుతుంటే వాడి మీద కోపం ఇంకా రెట్టింపు అవుతూ చేతులు బిగిస్తుంటాడు. మహర్షి సిటీలో లేడు అనుకొని కోటిగాడు అలా ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు మహర్షిని చూసి షాక్ అవుతుంటాడు. అవంతి వెన్ను మీద మహర్షి చేయి వేసి నిమురుతూ, భయపడకవంతి అంటూ తనకు ధైర్యం చెప్పి పక్కన నిలబెట్టి, ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడం ఎందుకు అని ఇన్నాళ్ళు నీ మీద జాలి చూపిస్తూ నిన్ను మేపుతూ వచ్చాన్రా. కానీ నిన్నసలు ప్రాణాలతోనే ఉంచకూడదు అని ఈ క్షణం అర్థమైంది అంటూ మహర్షి వాడి దగ్గరికొచ్చి కడుపున గట్టిగా గుద్దుతాడు. వాడు కాస్త దూరంలో కింద పడి లేచి, ఆ అవంతి నాకు కావాలి మహర్షి. ఇవాళ నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ వాడు ధైర్యం చేసి వస్తుంటాడు. వాడి ధైర్యం చూసి మహర్షికి ఇంకా కోపం వస్తూ వాడితో ఫైట్ చేస్తుంటాడు. వాడు కూడా బలంగానే ఉండటంతో మహర్షితో సమానంగా ఫైట్ చేస్తుంటాడు. ఎక్కడ మహర్షికి ప్రమాదం జరుగుతుందేమోనని అవంతి భయంగా చూస్తూ ఉంటుంది. ఎవ్వరూ తగ్గకుండా ఇద్దరు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. కొద్దిసేపటికి మహర్షి దెబ్బలకి వాడు తాళలేక బలహీన పడుతుంటాడు. ఆ బలహీనలో కూడా వాడు కసిగా మహర్షిని నెడతాడు. అప్పటికే కాస్త అలసిపోయిన మహర్షి వాడి నెట్టుడికి దూరంలో పోయి కింద పడతాడు. అది చూసి అవంతి భయపడుతుండగానే కోటిగాడు చటుక్కున చొక్కా లోపల పెట్టుకున్న కత్తి తీసి అవంతి వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కటానికి వీల్లేదే అంటూ కత్తి తీసుకొని తన కడుపు మీద పొడవబోతుండగా సడన్‌గా మహర్షి అడ్డు వచ్చి ఆ కత్తిపోటుకి గురవుతాడు. అంతా క్షణంలో జరిగిపోతుంది. తన కళ్ళ ముందే మహర్షి కత్తిపోటుకి గురై గాయం దగ్గర నుంచి రక్తం ఏరులై ప్రవహిస్తుంటే అవంతి గుండె బద్దలవుతుంటుంది. మహర్షికి ఇంతకు ముందు ఎక్కడైతే కత్తిపోటు తగిలిందో ఇప్పుడు అదే స్థానంలో కత్తిపోటు తగిలేసరికి గిలగిలా నొప్పితో అల్లాడిపోతూ వాడిని బలంగా వెనక్కి నెట్టి కింద పడబోతుంటే, మహర్షి గారు అంటూ ఏడుస్తూ అవంతి మహర్షిని ఒడిలోకి తీసుకొని మోకాల మీద వాలుతుంది. మహర్షి పరిస్థితి చూసి కోటిగాడు సంతోషపడుతూ, నిజంగానే నువ్వు బతికి ఉంటే తనని నాకు దక్కనియ్యవని అర్థమైంది. నిన్ను చంపి దానిని అనుభవిస్తాను అంటూ వాడు మళ్ళీ మహర్షి కడుపున పొడవబోతుంటే అవంతి ఏడుస్తూనే వాడి చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆపుతుంది. తన చెయ్యి విదిలించుకొని కోటిగాడు మహర్షిని పొడవాలని చూస్తుంటాడు. కత్తిపోటు గాయంతో ఇక్కడ మహర్షి వాడికి ఎదురు తిరగలేక బలహీన పడుతుంటాడు. కానీ అవంతి ఒడిలో ఉన్న మహర్షి పరిస్థితికి కన్నీరు మున్నీరవుతూనే ఎక్కడ లేని బలానంతా కూడా కూడగట్టుకుంటూ ఆ కత్తిని మహర్షికి దగ్గరగా రానివ్వకుండా మహర్షిని కాపాడుకుంటూ ఉంటుంది. ఇక సెకండ్లు గడిచేసరికి కోటిగాడు ముందు అవంతి బలం కూడా తగ్గిపోతూ ఉంటుంది. మహర్షి ఆ నొప్పితో బాధపడుతూనే
కాస్త తేరుకోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తాడు. చేతికి అందే దూరంతో చేతిలో నిండా పట్టేటంత రాయి కనిపిస్తుంది. మహర్షి ఆ రాయిని చేతిలోకి తీసుకొని సూటిగా వాడి తలకి తగిలేటట్టుగా కొడతాడు. దాంతో రాయి వాడి తలకు గట్టిగా తగిలి ఆ దెబ్బకి పట్టు వదలాల్సి వచ్చి అబ్బా! అంటూ కత్తిని కిందికి వదిలేస్తాడు. అది చూసి అవంతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఆ రాయి బలంగా తగలడంతో వాడు నుదిటి దగ్గర రక్తం కారుతూ స్పృహ కోల్పోయి కింద పడతాడు. ఇక్కడ అవంతి ఒడిలో ఉండిపోయిన మహర్షి నొప్పితో అల్లాడిపోతుంటే అవంతి బాధ చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. కన్నీళ్లతో మహర్షి తల నిమురుతూ మీకు ఏమీ కాదు మహర్షి గారు అని ధైర్యం చెప్తూనే పవిట కొంగు చింపి మహర్షి నడుముకి కట్టు కట్టి మహర్షి జేబులో ఉన్న ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేస్తుంది. మహర్షి ఆ నొప్పి భరించలేకపోతూ కన్నీళ్లతో అవంతిని చూస్తూ నాకెందుకో నా ప్రాణాలు మిగలవేమో అనిపిస్తుంది అవంతి. నీకు దూరం అవుతానేమోనని భయంగా ఉంది అని అంటాడు. నో, అలా మాట్లాడకండి మహర్షి గారు. మీకు ఏమీ కాదు. మీరలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ మహర్షిని హత్తుకుంటూ భరించలేనట్టుగా విలవిలలాడుతుంది. తను ఏడవడం చూసి మహర్షి కూడా భరించక తన కళ్ళల్లోకి చూస్తూ సూర్యకాంతం అంటే ఎప్పుడు గయ్యమని అరుస్తుంది గాని నీలాగా ఏడవదు. ఏడిస్తే నువ్వసలు నాకు సూర్యకాంతానివే కాదు అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ అవంతి అని అంటాడు. ఆ పరిస్థితిలో ఆ మాట చెప్పటం అవంతి షాకింగ్‌లా చూస్తూ ఉంటుంది. తనని ప్రేమగా చూస్తూనే తన మొహాన్ని దగ్గరికి తెచ్చుకొని ఐ లవ్ యూ సో మచ్ అంటూ నొప్పితో ఒక్కొక్క పదం కష్టంగా పలుకుతూ అవంతి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతుంటాడు. మహర్షి మనసులో తన స్థానం ఏంటి అనేది అవంతికి ఆ క్షణం పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. తనకు అలా ముద్దు పెడుతూనే మహర్షి స్పృహ కోల్పోతాడు. అది చూసి అవంతి ఇంకా భయపడుతూ మహర్షి గారు కళ్ళు తెరవండి. మీరు కళ్ళు మూసుకుంటే నాకేదో భయంగా ఉంది. ప్లీజ్ కళ్ళు తెరిచి నాతో మాట్లాడండి అంటూ ఏడుస్తుండగా అంబులెన్స్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ సంఘటనతో మహర్షి ప్రేమ అవంతికి తెలుస్తుందా? చావు బతుకుల మధ్య ఉన్న మహర్షిని అవంతి ఎలా కాపాడుకుంటుంది? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.